హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కూరని రుచికరంగా మరింత ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ మసాలా వంకాయ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. వంకాయలోకి వేయడానికి మసాలా రెడీ చేసుకుందాము. ఒక పట్టా ముక్క, పావు స్పూన్ సాజీరా, 3 ఇలైచీలు, 5 లవంగాలు, 2 బగారా ఆకు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాల పొడి అండి. వేయించిన ధనియాల పొడి ఇది. మీరు ధనియాలు కూడా వాడుకోవచ్చు, వేయించకుండానే ధనియాలు కూడా వాడుకోవచ్చు. 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఏవన్నా వేసుకోవచ్చండి. ఇవి లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. నేను ఇంట్లో ఉన్నాయి కదా అని వేసేసాను. దేవుడికి పెట్టినవి ఉన్నాయి కదా అని అవి వేసాను. ఈ మసాలాలు ఏవి వేయించలేదండి. ఇలా వేయించకుండా చేసినా కూడా వంకాయ మసాలా చాలా బాగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మసాలాలు నూరిన తర్వాత నూనెలో వేయించుకుంటాము, అందుకని ఇప్పుడు వేయించలేదు. ఇలా కూడా చేసుకోవచ్చు. వంకాయ మసాలా చాలా టేస్టీగా అవుతుంది. ఈ మసాలాలన్నిటినీ మిక్సీలో వేసేసుకుందాము. డ్రై మసాలాలన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ముందుగా ఈ డ్రై మసాలాన్ని పౌడర్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కని కట్ చేయకుండా అలాగే వేసాను, మళ్ళీ తీసి కట్ చేసి వేసాను. డ్రై మసాలాలన్నిటినీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. డ్రై మసాలాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, పక్కకు పెట్టుకుందాము. వీటిని అన్నిటినీ కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. లేతగా ఉన్న కాడలు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పుదీనా, 2 ఉల్లిపాయలను పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. వీటిని అన్నిటినీ మిక్సీలో వేసుకొని ముద్దలా నూరుకోవాలి. చింతపండుని కడిగి వేసుకుందాము. ఇవన్నీ ఇప్పుడు ముద్దలా నూరుకోవాలి. మిక్సీలో మెత్తగా నీళ్ళు పోసుకొని రుబ్బి పెట్టుకున్నాను. చాలా స్మూత్ పేస్ట్గా రుబ్బుకోవాలండి. కొబ్బరి అంతా రుబ్బుడు పోవాలి, మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి. ముందుగా వంకాయలను కడిగి పెట్టుకున్నాను. 1/2 కేజీ వంకాయలండి ఇవి. నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి. అన్ని వంకాయలను పుచ్చులేమీ లేకుండా కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో 3 పావుల నూనె పోసుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. వంకాయలలో నీళ్ళు అస్సలు లేకుండా గట్టిగా పిండి వేసుకోండి. వంకాయలను కలుపుకుంటూ నూనెలో వేయించుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఈ వంకాయలను నూనెలో వేయించుకోవాలండి. వంకాయలన్నిటినీ కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలండి. 60% వరకు వేగితే సరిపోతుంది. చూడండి, ఇలా వంకాయలు వేగిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకుందాము. వంకాయలు వేయించిన ఆయిల్లోనే రుబ్బి పెట్టుకున్న మసాలానంతా వేసేసుకోవాలి. మసాలానంతా కలుపుకుంటూ నూనెలో వేయించుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. మసాలాలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మసాలాని వేయించుకోవడంలోనే ఉందండి టేస్ట్ అంతా. ఎంత బాగా వేయించుకుంటే మసాలాని టేస్ట్ చాలా బాగా వస్తుంది. నాకు ఈ మసాలా వేగడానికి 3 నుంచి 4 నిమిషాల టైం పట్టిందండి. మసాలా రుబ్బేటప్పుడు ఎక్కువగా నీళ్ళు పోసారంటే వేగడానికి మసాలా టైం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకనే కొద్దిగా నీళ్లు పోసే మసాలా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా నూనె అంతా వదిలేసే వరకు మసాలాను వేయించుకోవాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకున్నాను. మసాలా అంతా వంకాయలో కలిసేలాగా కలుపుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత 1 నిమిషం వరకు ఈ మసాలాని కలుపుకుంటూ వేయించుకోవాలండి. 1 నిమిషం వరకు వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ సగం నీళ్లను మిక్సీ జార్లో పోసుకొని ఒకసారి కలుపుకొని ఆ నీళ్ళనే వంకాయ మసాలాలో పోసాను. మసాలాలో నీళ్లు పోసాక వంకాయ మసాలానంతా బాగా కలుపుకోవాలి. వంకాయ మసాలాని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే మసాలా అంతా కింద అడుగున పట్టేస్తుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు మెత్తగా అయ్యే వరకు ఈ మసాలా కర్రీని ఉడికించుకోవాలి.
గ్రేవీ కొద్దిగా పల్చగా ఉన్న వంకాయలు ఉడికే వరకు చిక్కగా అవుతుంది. ఈ వంకాయ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా అంతా ఉడికి నూనె అంతా పైకి తేలింది. గ్రేవీ కూడా చిక్కబడిందండి. వంకాయలు కూడా ఉడికిపోయాయి. చివరిగా కొత్తిమీర వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా అవుతుందండి ఈ కర్రీ ఇలా చేస్తే. ఈ మసాలాలో మీరు వంకాయకి బదులుగా ఆలుగడ్డనన్నా దొండకాయనన్నా వేసి చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అవి వేసి చేసినా కూడా. వంకాయ మసాలా గ్రేవీ రైస్తో కానీ చపాతీతో కానీ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి ఈ వంకాయ మసాలా కర్రీ.